హలో ఫ్రెండ్స్, నేను మీ సంజయ్ నాయక్. హైదరాబాద్ సరౌండింగ్స్లో చాలామంది రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారు. కానీ ఒక చిన్న డౌట్ చాలామందిలో ఉంది. మార్కెట్ అంత అగ్రెసివ్గా లేదు కదా. సో ఈ టైంలో ఎక్కువ డబ్బులు పెట్టి కొత్త ప్రాజెక్టులు కొనడం బెస్టా, లేదా కొంచెం తక్కువ బడ్జెట్లో అయినా సరే రీసేల్ సైడ్ వెళ్ళి కొనొచ్చా? రీసేల్ ప్రాపర్టీస్ కొనడం వల్ల ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయా? రిస్క్ ఏముంటుంది, అడ్వాంటేజెస్ ఏమున్నాయి, ఏది కొంటే బెటర్, ఏది మనకి ఎక్కువ రిటర్న్స్ ఇస్తుంది, అసలు కొత్తవి కొనాలా పాతవి కొనాలా, వీటన్నిటిలో ఏవైతే బాగుంటాయి ఒక ఫస్ట్ టైం ఇన్వెస్టర్ కానీ ఆల్రెడీ ఇంతకుముందు కొన్ని చోట్ల ఇన్వెస్ట్మెంట్ చేసినాం, సో ఇప్పుడు ఇంకా కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నాం, సో లీస్ట్ బడ్జెట్ నుంచి హై బడ్జెట్ వరకు ఎవరికి ఏది సూట్ అవుతుంది, ఎలాంటి ప్రాజెక్ట్స్లో ఎలాంటి ఏరియాల్లో కొత్తది కొనాలి, ఎలాంటి ఏరియాలో పాతవి కొనాలి, ఇవన్నీ స్టెప్ బై స్టెప్ వీడియోలో చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ పాయింట్, న్యూ ప్లాట్స్ ఆర్ న్యూ వెంచర్స్ ఆర్ న్యూ ప్రాజెక్ట్స్కున్న అడ్వాంటేజెస్ ఏముంటాయంటే అన్నీ కొత్తగా ఉంటాయి. యాజ్ పర్ కొత్త రూల్స్, కొత్త రెగ్యులేషన్ ప్రకారం మినిమం మీకు రోడ్స్ కావచ్చు, ఇచ్చే ఎమ్యూనిటీస్ కావచ్చు, డెవలప్మెంట్స్ కావచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా కొత్తగా ఉంటాయి, ఎక్కువగా ఉంటాయి, కొంచెం ప్రీమియం ఉంటుంది. కాబట్టి దానికి తగ్గట్టే ఛార్జ్ ఉంటుంది. అండ్ అక్కడ మనం కొనుక్కోవడం వల్ల ఫ్యూచర్లో కూడా అక్కడ వచ్చే కమ్యూనిటీ కావచ్చు, అక్కడ వచ్చే పీపుల్ కావచ్చు, వాళ్ళకి ఇన్కమ్ లెవెల్స్ని బట్టి అలాంటి టార్గెట్ పీపులే వస్తారు. కాబట్టి ఇక్కడ మనం ఉండాలి అనుకుంటే, లాంగ్ టర్మ్ మనం హోల్డ్ చేయాలి అనుకుంటే కనుక ఈ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం బాగుంటుంది మనం ఉండడానికైతే. లేదా రేపు రీసేల్ చేసుకున్నా కూడా దానికి తగ్గట్టే అప్రిషియేషన్ వస్తుంది. ఎందుకు? కొత్త రూల్ ప్రకారం కట్టారు, కొత్త కన్స్ట్రక్షన్ ఉంది, ఫ్యూచర్లో మనకి ఏదైనా డెవలప్ చేసుకోవడానికి లేదా మనం ఇమీడియట్గా ఉండడానికి, అది బిల్డింగ్లో అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ అయినా లేదా ఓపెన్ ప్లాట్స్ అయినా సరే, కొంచెం ప్రీమియం డెవలప్మెంట్స్, మినిమం రోడ్ సైజెస్, ఇవన్నీ యాక్సెస్ ఉంటుంది. ఇది కొత్త దాంట్లో. నెక్స్ట్ వచ్చేసి రీసేల్. సో రీసేల్ ఏముంటుందంటే కొత్త వాటితో పోలిస్తే ప్రైస్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. ఎందుకు తక్కువ ఉంటుంది? సేమ్ లొకేషన్ పక్క పక్కనే ఉన్నా కొంచెం ప్రైస్ వేరియేషన్ వస్తుంది. ఎందుకు వస్తుందంటే ఓల్డ్ లేఅవుట్ కాబట్టి, ఓల్డ్ రూల్స్ ప్రకారం, లాస్ట్ 10 years బ్యాక్ ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం డెవలప్మెంట్ చేసి ఉంటారు. కొన్ని ప్రాజెక్ట్స్లో స్ట్రిక్ట్ రూల్స్ లేవు అప్పుడు. ఇప్పుడు రెరా వచ్చింది, డిటీసీపీ ఉంది, హెచ్ఎండిఏ ఉంది, తర్వాత మున్సిపల్ లిమిట్స్లో ఉన్న వాటికి మున్సిపల్ నుంచి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఇవన్నీ గైడ్లైన్స్ వచ్చిన తర్వాత కన్స్ట్రక్షన్స్ కానివ్వండి, డెవలప్మెంట్స్ కానీ మ్యాండేటరీ అయినాయి. చేయకపోతే మనకి ఏదైతే మార్టిగేజ్ ఉంటాయో అవి సేల్ చేసైనా సరే గవర్నమెంట్ చేసిస్తాను ఒక భరోసా ఉంటుంది. కానీ పాత వాటిలో ఏంటంటే ఇంత స్ట్రిక్ట్ రూల్స్ లేకపోవడం, ఇంత స్ట్రిక్ట్గా అన్ని డెవలప్మెంట్ చేయాలని లేకపోవడం వల్ల చాలామంది ఏం చేశారంటే ప్రాజెక్టులు వేసేసి అమ్మేశారు. సో అందుకనే కొన్ని చోట్ల కొత్త వాటితో పోలిస్తే పాత వాటిలో తక్కువ వస్తుంది. అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్ మనం ఏమి అబ్జర్వ్ చేయాలంటే కొత్త వాటిలో ఎమ్యూనిటీస్, ఫెసిలిటీస్ ఎక్కువ ఉంటాయి. అండ్ ఇప్పుడున్న మార్కెట్లో కొత్త దాంట్లో కొనుక్కోవడం వల్ల కొత్తగా డెవలప్మెంట్ చేస్తారు కాబట్టి అన్ని ఖర్చులు ఎక్కువ పడుంటాయి. కాబట్టి జిఎస్టీలు, ఛార్జెస్ అన్నీ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఈ కాస్ట్ అంతా కూడా అల్టిమేట్గా ఎవరి మీద పడుతుంది అంటే ఒక కస్టమర్, ఎండ్ యూజర్ మీదనే పడుతుంది. అది క్వైట్ న్యాచురల్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే రీసేల్ వైపు వెళ్తే, రీసేల్లో ఏముంటుందంటే మనకి వాళ్ళ అవసరాలకు తగ్గట్టు అమ్ముకునే వాళ్ళు ఉంటారు. కొందరు ఏదో ఎమర్జెన్సీ ఉండడం వల్ల, ఏదో పెళ్ళికనో లేదా ఏదైనా వేరే బిజినెస్ కనో లేదా ఏదైనా ఎమర్జెన్సీ ఉందనో అమ్ముకునే వాళ్ళు ఉంటారు. సో అలాంటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు మార్కెట్ అంత అగ్రెసివ్గా లేదు కదా, సో మార్కెట్లో ఒక 20,000 నడుస్తుందంటే నాకు ఒక 18,000 వచ్చినా చాలు, ఒక 17,000 వచ్చినా చాలు అని అమ్మేసే వాళ్ళు కూడా ఉంటారు. సో ఇక్కడ మీకు మార్కెట్లో మంచి మంచి ప్రాపర్టీస్ దొరకడానికి ఛాన్సెస్ ఉంటాయి. కానీ రీసేల్లో ఉన్న ఇంకో డిసడ్వాంటేజ్ ఏంటంటే మనకు పర్టికులర్ ఫేసింగ్లో కావాలి, పర్టికులర్ ఎన్ని గజాలే కావాలి, పర్టికులర్ ఈ లొకేషన్లోనే కావాలంటే దొరకకపోవచ్చు. ఎందుకంటే రీసేల్ ప్లాటు అవసరాలకు తగ్గట్టు అమ్ముకుంటారు. అండ్ రీసేల్ దాంట్లో ఏంటంటే పర్టికులర్ ఫిక్స్డ్ ప్రైస్ అనేది ఉండదు. డిపెండ్స్ అపాన్ పీపుల్ టు పీపుల్ మారిపోతుంది, కస్టమర్ టు కస్టమర్, ఇన్వెస్టర్ టు ఇన్వెస్టర్ మారిపోతుంది. సో ఇక్కడ ఏంటంటే మనము గనక తొందరగా ఫుల్ అమౌంట్ పే చేయగలుగుతాం, నెట్ అమౌంట్ ఇవ్వగలుగుతాం అంటే, ఓటీపీ లాగా పేమెంట్ చేసుకుంటాం, వన్ టైం పేమెంట్ లాగా చేసుకుంటాం అంటే రీసేల్ మార్కెట్ చాలా బాగుంటుంది. ఇఫ్ యూ వాంట్ టు హోల్డ్ ఫర్ లాంగ్ టైం, లాంగ్ టర్మ్ కోసం చూసే వాళ్ళకి రీసేల్ మార్కెట్ కూడా బాగుంటుంది. సో రీసేల్ మార్కెట్లో కూడా మనం ఏం కంపేర్ చేయాలంటే కొత్త ప్రాజెక్ట్స్కి ఎంత డిస్టెన్స్లో ఉంది, హైవేస్కి, టౌన్స్కి ఎంత దగ్గర ఉందన్నది చూడండి. సెకండ్, కనెక్టివిటీస్ ఎలా ఉన్నాయన్నది చూడండి. థర్డ్ వచ్చేసి ప్రాజెక్ట్లో మినిమం డెవలప్మెంట్స్ అంటే రోడ్ సైజ్ ఎంత ఉంది, డెవలప్మెంట్స్ ఏమేమి ఇస్తున్నారు, ఏమేమి ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారు, సో ఇంకేమైనా ఇంట్లో కన్స్ట్రక్షన్స్ వచ్చినాయా లేదా. ఒక చిన్న పర్సనల్ సజెషన్ ఏంటంటే మీరు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా సరే, హైదరాబాద్ సరౌండింగ్ ఉన్న అన్ని హైవేలలో ఏ హైవేలో ఇన్వెస్ట్మెంట్ చేసినా సరే
మీరు గనక గజం ఒక 10,000 నుంచి ఒక 20,000 మధ్యలో పెట్టాలి అనుకుంటే కనుక హైవే నుంచి 3 to 5 km డిస్టెన్స్ లోపలే కొనండి. అలా కొంటే అప్రిషియేషన్ ఫాస్ట్ ఉంటుంది. సెకండ్, మీరు ఒకవేళ లోపలికి వెళ్ళినా కొంచెం తక్కువ బడ్జెట్లో 5,000, 6,000, 10,000 గజంలో కొంటే అప్పుడు మీరు లోపలికి వెళ్ళినా పర్లేదు, కొంచెం టౌన్కి కానీ లేదా విలేజెస్కి కానీ నియర్ బై ఏమైనా ఉన్నాయా లేదా, రాబోయే కొత్త కొత్త ప్రాజెక్ట్స్ అండ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న ప్రాజెక్ట్స్కి ఎంత డిస్టెన్స్లో ఉన్నాయన్నది క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. సో ఈ డిస్టెన్స్ ఎంత ఉంది, సో ఇక్కడ మనం కన్స్ట్రక్షన్ రావడానికి ఎంత టైం పడవచ్చు, ఇది మనకి మిడ్ టర్మ్కి సెట్ అవుతుందా, షార్ట్ టర్మ్కి సెట్ అవుతుందా, లాంగ్ టర్మ్కి సెట్ అవుతుందా, ఇది చూసుకోవాలి. సో మన రిక్వైర్మెంట్ లాంగ్ టర్మ్ ఉందంటే కనుక కొంచెం డిస్టెన్స్ వెళ్ళొచ్చు. ప్రాజెక్ట్ ముందు నుంచి ఏమైనా కనెక్టివిటీ రోడ్స్ బాగున్నాయా, ఫ్లోటింగ్ ఎంత ఎక్కువ ఉందన్నది చూసుకోవాలి. ఏదైనా మున్సిపాలిటీని కానీ రేడియల్ రోడ్స్ని కానీ కనెక్ట్ అవుతుందా లేదా, ఇవి చూసి కొనండి. అండ్ దయచేసి ఏంటంటే రీసేల్లో తక్కువలో వస్తున్నాయి కదా అని చెప్పి మరీ ఎక్కడో లోపల అడవిలో వెళ్ళి కొనకండి దయచేసి. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నా, మీరు ఒక ప్రాపర్టీ కొనేటప్పుడు ఎంట్రీతో పాటు ఎగ్జిట్ కూడా ఆలోచించండి. సో ఎగ్జిట్ లేని దగ్గర తొందరగా అమ్ముడు పోని ప్రాజెక్టులలో దయచేసి ఇన్వెస్ట్మెంట్ చేయకండి. అండ్ ఇంకొక పెద్ద ప్రాబ్లం ఏమొస్తుంది రీసేల్లో అంటే, లీగల్గా క్లియర్ ఉందా లేదా అన్నది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే కొత్త ప్రాజెక్ట్లో మనం కొనేటప్పుడు బిల్డర్ ఉంటారు, డెవలపర్స్ ఉంటారు, వాళ్ళ దగ్గర అన్ని డాక్యుమెంట్స్ రెడీమేడ్గా ఉంటాయి. రీసేల్ వచ్చినప్పుడు 4-5 చేతులు మారి ప్రాపర్టీ మన దగ్గర వచ్చినప్పుడు ఏమైనా మదర్ డాక్యుమెంట్స్ అన్నీ క్లియర్ ఉన్నాయా లేదా, సో ఈ లింక్ అంతా క్లియర్గా ఉందా లేదా, ఈసీలో క్లియర్గా రిఫ్లెక్ట్ అవుతుందా లేదా, ఏమైనా లోన్స్ ఉన్నాయా, లేదా ఈ అన్నదమ్ముల పంచాయతీలో ఏమైనా ప్రొహిబిషన్ లిస్ట్లో ఉందా, లేదా దీని మీద ఏమైనా లిటిగేషన్స్ ఉన్నాయా. సో ఈ యొక్క క్లారిటీ అనేది ఉండదు చాలాసార్లు. కాబట్టి ఈ క్లారిటీ అనేది తెచ్చుకోండి. అండ్ ఇక్కడ ప్రైజ్, సో ఇక్కడ ప్రైస్లో కూడా ఏంటంటే మనం అమ్మాలనుకున్నప్పుడు మార్కెట్ ప్రైస్లో ఒక్కొక్కసారి ఉన్న రేటుకి రాకపోవచ్చు, ఒక 2-3 వేలు కొంచెం అటు ఇటు ఉండొచ్చు. సో ఇది కూడా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మనం కొనేటప్పుడు ఎంతైతే ఇంపార్టెంటో రేపు రీసేల్లో మార్కెట్లో పెడితే ఇలా తక్కువలో కొంటున్న చీప్ ప్రాపర్టీ అనగానే అది ఎప్పుడు చీప్ ఉంటుందని కాదు, అండ్ చీప్లో కొన్నంత మాత్రాన మనం స్మార్ట్ చేసినట్టు కూడా కాదు. సో రేపు అది ఎంత మనం ఒక రీసేల్కి పెట్టాలన్నప్పుడు ఏమేం ఫెసిలిటీస్ ఉన్నాయి, ఏమేమి డెవలప్మెంట్స్ ఉన్నాయి, ఏమేమి పారామీటర్స్ ఉన్నాయి, దీన్ని బేస్ చేసుకొని ఇది తొందరగా సేల్ అవుతుంది అండ్ దీన్ని బేస్ చేసుకొని ఇది రేట్ ఎక్కువ ఇస్తుంది మనకి అన్నది చెక్ చేసుకోవాలి. సో ఇలా చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అండ్ కొత్త వాటికి పాత వాటికి తీసుకుంటే కనుక మనం కొత్త వాటిలలో ఉన్నన్ని డెవలప్మెంట్స్, అన్ని ఎమ్యూనిటీసు పాత దాంట్లో కొన్నిట్లో లేవు. కొన్నిట్లో ఏంటంటే మెయిన్ రోడ్ ఒకటే బీటీ రోడ్ ఉంటుంది, మిగతా అన్ని మట్టి రోడ్లు ఉంటాయి, మిగతా డెవలప్మెంట్స్ ఏముండవు. కొన్ని డిటీసీపీలో కొన్న, కొన్ని హెచ్ఎండిఏ ప్రాజెక్టులు, ఓల్డ్ ప్రాజెక్టులలో ఈరోజు కూడా ఏంటంటే చాలామంది అమ్ముకోలేని పరిస్థితుల్లో కూడా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ప్రాపర్గా గైడెన్స్ తీసుకోకపోవడం వల్ల. సో దయచేసి మార్కెట్లో మనకి చాలా ఆపర్చునిటీస్ వచ్చినాయి ఇలా. సో మీరు రీసేల్ కొన్నా, కొత్తది కొన్నా, సో పర్టికులర్ ఒక డెవలపర్ దగ్గర వెళ్ళినప్పుడు మాది బాగుందంటే మాది బాగుందని అంటారు ఎవరైనా సరే. కానీ రియల్ ఎస్టేట్లో ఒక 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, మాలాగా మార్కెట్లో చాలామంది ఉంటారు, వాళ్ళ అడ్వైస్ తీసుకోండి దయచేసి. మీరు ఎక్కడ ప్రాపర్టీ కొనాలనుకున్నా, అమ్మాలనుకున్నా. అండ్ చాలామంది ఏంటంటే మార్కెట్లో ఇలాగా సిచ్యువేషన్ బాగాలేదని చెప్పి కొంతమంది మీ దగ్గర నుంచి తక్కువ రేట్లో కొని కూడా వాళ్ళు ఎక్కువ అమ్ముకునే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మార్కెట్ ప్రైస్ కంటే మీ దగ్గర తక్కువ అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ కొందరు మీరు కూడా ఏంటంటే ఎక్కువ ప్రైస్ ఎక్స్పెక్ట్ చేసి ఆ ప్రైస్ చెప్పి 6 నెలలు, సంవత్సరాల గురించి అంటే సంవత్సరాల టైం అవుతున్నా కూడా మార్కెట్లో మన ప్రాపర్టీ సేల్ అవ్వలేకపోతుందంటే సంథింగ్ ఏదో ప్రాబ్లం ఉంటుంది. అది చెక్ చేసుకోండి. ఫైనల్గా ఏం చెప్తా అంటే, మీరు ఎక్కడ ప్రాపర్టీ కొన్నా కొన్ని రెడ్ ఫ్లాగ్స్ ఉంటాయి, అవి చెక్ చేసుకున్న తర్వాతనే కొనండి. మరీ ముఖ్యంగా రీసేల్లో ఒకటి, ఈజీ టు రీసేల్ ఉందా లేదా చెక్ చేయండి. ఈజీగా రీసేల్ లేకపోతే అక్కడ కొనకండి. సెకండ్, ప్రైస్ చూసి టెంప్ట్ అవ్వకండి. సో ప్రైస్ తక్కువ ఉన్నంత మాత్రాన బెస్ట్ ఉన్నట్టు కాదు, అండ్ బెస్ట్ ఉన్నది మరీ తక్కువ కూడా రాదు, కొంచెం రీజనబుల్ ప్రైజే ఉంటుంది. థర్డ్, ఎవరి దగ్గర కొంటున్నారు అన్నది కూడా చూడండి. ఫోర్త్, కనెక్టివిటీ యాక్సెస్ ఎలా ఉందన్నది చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే హై టెన్షన్ వైర్స్ కానీ, డంపింగ్ యార్డ్స్ కానీ, అదేవిధంగా శ్మశాన వాటికలు కానీ, లేదా లోతట్టు ప్రాంతాలు, చెరువులు, కాలువలు, కుంటలు, వీటికి దూరంగా ఉండండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి జాబ్ క్రియేషన్, ఎంప్లాయ్మెంట్కి ఎంత డిస్టెన్స్ ఉంది, ఇవి చెక్ చేసుకొని కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే రియల్ ఎస్టేట్లో ఖచ్చితంగా మంచి ప్రాఫిట్ తీసుకుంటారు. అండ్ ఫైనలీ, ఒక గైడెన్స్ తీసుకోకుండా మాత్రం దయచేసి ఎక్కడ కొనకండి. 5,000, 10,000 ఖర్చు అయినా పర్లేదు, ఆ అమౌంట్ పెట్టడం వల్ల మీకు 10 లక్షలు, 50 లక్షలు, ₹1,00,00,000 అనేది సేవ్ అవుతుంది. అండ్ మీకు పీస్ ఆఫ్ మైండ్ కావాలి, ప్రాఫిట్స్ వచ్చే విధంగా ఉండాలి, ఫ్యూచర్లో మనం మంచి ప్రాపర్టీ కొన్నామన్న సాటిస్ఫాక్షన్ ఉండాలంటే మాత్రం గైడెన్స్ తీసుకున్న తర్వాతనే ఇన్వెస్ట్మెంట్ చేయండి. రియల్ ఎస్టేట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు రియల్ ఎస్టేట్ రిలేటెడ్ మీకు ఎలాంటి గైడెన్స్ కావాలన్నా, ఎలాంటి సపోర్ట్ కావాలన్నా, ఎలాంటి విషయాలు కొత్తవి మీరు తెలుసుకోవాలన్నా ఒక బ్రదర్ లాగా నేను హెల్ప్ చేసి పెడతా. హైదరాబాద్లో నేను ఉంటాను. సంజయ్ నాయక్, 9502682042 అనే నంబర్ కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.
మీ ఫ్రెండ్స్లో ఎవరైతే ప్రాపర్టీ కొంటున్నారో లేదా కొనాలన్న ప్లాన్ చేస్తున్నారో వాళ్ళకి వీడియో షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి.